పింఛన్లైన ఉచిత బస్సు పథకమైన తల్లికి వందన పథకమైన అలాగే అన్నదాత సుఖీభవ పథకమైన ఎలాంటి సూపర్ 6 పథకమైన ప్రభుత్వం నుంచి తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా అప్డేట్ను మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి సంక్షేమ పథకాల అమలు తేదీలతో కూడిన క్యాలెండర్ను ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి. ప్రస్తుతం 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం డబ్బులు తీసుకుని సిలిండర్ ఇస్తూ ఉండగా ఇకపై ఆ విధానానికి చెక్ పెడుతూ 3 సిలిండర్ల నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా జూన్ 12వ తేదీన 1,00,000 మందికి పైగా వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ 50 ఏళ్ల వారికి పింఛన్ల దరఖాస్తులు అయితే స్వీకరించబోతూ ఉంది. అదేవిధంగా 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని, జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామంటూ 1 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే పిల్లల తల్లుల ఖాతాలో 15,000 రూపాయలను ఎంతమంది కుటుంబంలో ఉంటే అంతమంది పేరిట ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. పేద కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం అమలులో కొన్ని మార్పులు చేయాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ప్రస్తుతం లబ్ధిదారులు పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ బుక్ చేసుకున్న తరువాత ఆ మొత్తాన్ని రాయితీగా ప్రభుత్వం వారి ఖాతాలో వేస్తూ ఉంది. ఇకపై సిలిండర్ బుక్ చేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా 3 సిలిండర్లకు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం ముందుగానే జమ చేయనుంది. మిత్రపక్షాలైన జనసేన, భాజపాలతో చర్చించాక దీనిని అమలులోకి తేనుంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో 3 గంటల పాటు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12వ తేదీన వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్తగా 1,00,000 మందికి పైగా పింఛన్లు అందజేయనున్నారు. సూపర్ 6 ఎన్నికల హామీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ను త్వరలో ప్రకటించాలని నిర్ణయించారు. ప్రతి నెల ఒక సంక్షేమ పథకం అమలు చేసేలా 12 నెలలకు క్యాలెండర్ను ప్రకటిస్తారు. జూన్ 12న పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పోలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ మేరకు మీడియా ముఖంగా వివరించిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ, నీరు చెట్టు కింద పనులు పూర్తి చేసిన కార్యకర్తలకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, నీరు చెట్టు కింద 445 కోట్లు, ఉపాధి హామీ పథకం కింద 211 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిలో మెజార్టీ బిల్లుల్ని మహానాడులోగా చెల్లించాలని నిర్ణయించారు. ఇక పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం తొలి విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటాను జత చేసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ విధంగా పీఎం కిసాన్ ఎప్పుడైతే జమ అవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభవ కింద రైతులకైతే తొలి విడతగా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. 2 నెలల్లో ఉచిత బస్సు ప్రయాణం. ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై పోలిట్ బ్యూరో చర్చించింది. 2 నెలల్లో కర్ణాటక తరహా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొద్దామని ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. ఈ విధంగా జూన్ 12న 1,00,000 మందికి వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్ల మంజూరుతో పాటు ఈ జూన్ నెల 12వ తేదీన పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకం ద్వారా ఇంటిలో ఎంతమంది చదువుకుంటూ ఉంటే విద్యార్థులు వారందరికీ 15,000 చొప్పున తల్లుల ఖాతాలో వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. ఈ విధంగా పీఎం కిసాన్ వేసే నాటికి అన్నదాత సుఖీభవ నిధులను కూడా కలిపి రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే ఈ కేబినెట్ సముఖంగా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. పింఛన్లైన ఉచిత బస్సు పథకమైన, తల్లికి వందన పథకమైన, అలాగే అన్నదాత సుఖీభవ పథకమైన ఎలాంటి సూపర్ 6 పథకమైన ప్రభుత్వం నుంచి తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా అప్డేట్ను మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.